నిజంగా మన తెలంగాణ మనకచ్చినాక 10 ఏండ్లు గల్లా ఎగరేసి బతికినము. మన భాష, మన యాస, మన మనుషులు, మన పనులు, మన నీళ్లు, మన పైసలు, మన పిల్లలు, మన కొలువులు, మన సినిమాలుగో గిట్లుండే. అంతేనా కదా? ఏమంట చెయ్యి పాటి ప్రభుత్వం వచ్చిందో నిజం చెప్తున్నా, రేవంత్ అన్న ముఖం మార్చుకున్నా మంచిదే. రేవంత్ అన్న సీఎం అయినాక మన తెలంగాణ మళ్ళా ఆంధ్రలో కలిసిందా ఏంది అని అనిపిస్తుంది. ఆంధ్రలో రాజ్యం మళ్ళా వచ్చినట్టే అని అనుమానం కొడుతుంది. కొన్నొద్దుల సంది మనం చూస్తలేమా? ఆంధ్రుల విగ్రహాలు, ఆంధ్రుల పేర్లు, చంద్రబాబు సార్తోని ములాఖతులు. వామ్మో, ఇక ఇప్పుడు సినిమాలోళ్ళు కూడా మన తెలంగాణను మళ్ళా అనుసుడు పెట్టిర్రు. చిన్న చూపు చూసుడు స్టార్ట్ అయింది. మరి మనోళ్ళు ఊకుంటారా? చూడూరు ఏం చేసిరో. గవన్నీ కాదు, మరీ లోతుగా పోను. మీకు ఎరుకున్నదే, ఖాళీ సినిమాలదే తీసుకుందాం. మన కేసీఆర్ సార్ సీఎంగా ఉన్నన్నాళ్ళు తెలుగు సినిమాలల్లా మన తెలంగాణ కోలాటం ఆడింది. సినిమాల తెలంగాణ తనం ఉంటే అది సూపర్ హిట్టు. బొచ్చడు మంది తెలంగాణ యాక్టర్లు వచ్చిర్రు, డైరెక్టర్లు వచ్చిర్రు, వాళ్ళకు మంచిగా ఇజ్జత్ ఇచ్చిర్రు. కానీ ఇప్పుడు ఏమవుతుంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మళ్ళా పాత కథ అయింది. తెలంగాణ వాళ్ళకు సినిమా ఇండస్ట్రీలో మళ్ళీ ఇజ్జత్ లేకుండా అవుతుంది. మళ్ళా రాదాండి వేస్తున్నారు. మన హైదరాబాద్లో తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఉన్నది. అంటే ఇది తెలుగు సినిమాకు ఒక ఇల్లు లెక్క. తెలుగు సినిమా అంటే మనం తెలంగాణ వాళ్ళం కూడా ఉంటాం కదా. కానీ ఈ సినిమాలకు మనం కనబడతలేం. షేయిపాటి ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి మళ్ళా మునుపటి కాలంలోకి పోయి రాళ్ళు. మన తెలంగాణ యాక్టర్లకు ఇజ్జత్ లేకుండా ఎత్తాను. ఈ ఫిలిం ఛాంబర్లనే తీసుకురాదు. హీరో పైడి జయరాజ్ అంటే మన తెలంగాణ ముద్దు బిడ్డ, దేశంలోనే ఫస్ట్ సూపర్ స్టార్. అసోంటి పైడి జయరాజ్ సార్ ఫోటోను ఎక్కడనో మూలకు పెట్టిరు. అది కూడా హీరోయిన్ కిందనట. రామారావు, నాగేశ్వరరావు, కడమ ఆంధ్ర యాక్టర్లేమో మీద ఉంటారు. వాళ్ళ బొమ్మలు పెద్ద పెద్దగా పెట్టిరు. తెలుగు సినిమా అంటే ఆంధ్రలో సినిమానే అన్నట్టున్నది. ఈ ముచ్చట తెలంగాణ వాదులకి ఎరకైంది. ఫిలిం ఛాంబర్కి పోయి లొల్లి వేసిరు. తెలంగాణను మళ్ళా చిన్న చూపు చూస్తాన్లు, అనగ దొక్కుతుర్రు, మీకు భయం లేకుండా అవుతుందని గరానికి వచ్చిరు. అగు పాశం యాదగిరి అన్న ఏమో అంటుండి నుర్రి. బావిలో కప్పలు ఆడెక్కడికి పోతే ఆ బావిని తీసుకుపోతారు. ఒక్క దేశభక్తి సినిమాలు లేవు, అన్ని బూత్ సినిమాలే. తెలంగాణ తిట్టుకుంటే సినిమాలు, రాయలసీమ తిట్టుకుంటే సినిమాలు, ఉత్తరాంధ్ర తిట్టుకుంటే సినిమాలు. విలన్లు ఎవడరా అంటే ఒళ్ళోళ్ళు, రెడ్డోళ్ళు విలన్లు, బాపనోళ్ళు, కోమటోళ్ళు జోకర్లు. ఎస్సీలు మనుషులే కాదు, ఈ చదువులు మాకొద్దని వాడు మేజర్ల సత్యనారాయణ తీసిండు. దళితులను తిట్టుకుంటే సినిమాలు తీసిండు. కులతత్వం వీళ్ళకు, పచ్చి కులతత్వం, ప్రాంతీయ తత్వం వీళ్ళది. పైడి జయరాజుకు అందరికంటే ముందు దాదాపాలకి అవార్డు వచ్చింది. అందరికంటే ముందు 300 మరాఠీ సినిమాలు, 200 హిందీ సినిమాలు, మూగీసిన పృథ్వీరాజ్ కపూర్ కాలం పడాయి. అది ఎందుకు చేయరాడు? బొమ్మ ఎందుకు పెట్టారు? చిన్న చిన్నది అది పైడి జయరాజు చిన్నది. ఈ దొంగలు పెదరాయుడు, లంగలు, దొంగలు పెద్దగా. నారాయణ రెడ్డి బొమ్మ ఎందుకు లేదు? ఇక్కడ ఎన్ని పాటలు రాసిన నారాయణ రెడ్డి. దాశరథి బొమ్మ ఎందుకు లేదు? తెలంగాణ వాళ్ళు ఎందుకు పెట్టలేదు? ఆంధ్ర వాళ్ళే పెడతారు, కులం వాళ్ళే పెడతారు. కాలేజీ ఎందుకు లేదు? సినిమాలు ఎంతమంది తెలంగాణలో రాయలేదు? ఈ భూమి మనది. మన భూములు తీసుకొని మీరు మమ్మల్ని అవమానిస్తారా? మీరు అవమానిస్తూ ఒప్పుకోం, మేము అంతరానితనం ఒప్పుకోం. అందుకని తెలంగాణ వాదులంతా లేవాలి, మళ్ళీ తెలంగాణ సినిమా రావాలి, పెట్టుబడి నుంచి విముక్తి చేయాలి, పెట్టుబడి ఏకాధిపత్యం నుంచి విముక్తి చేయాలి. వాస్తవమే కదా, 10 ఏళ్ళు ఎట్లుండే ఇప్పుడు ఎట్లా మారుతుంది. పాషమన్నకు కూడా అర్థమవుతుంది. కానీ సుశీరానుల్లా కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి కుర్చీలోకి వెళ్ళి ఇట్లా పక్కకు జరగంగానే ఏమైతుందో కనబడుతుంది కదా. రాష్ట్రంలో మళ్ళీ ఆంధ్ర రాజ్యం వచ్చినట్టే కొడుతుందా లేదా? చాలా మందికి అట్లనే అనిపిస్తుంది అట్లా.